హైదరాబాద్ ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వ వైఫల్యాలు, తమ ప్రభుత్వ నిర్ణయాలను ప్రెజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరిస్తున్నారు ఉత్తమ్. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేయనుంది సర్కార్. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా భేటీ కావడం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇరిగేషన్పై చర్చలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగింత విషయంపైన వివాదం ఉండడంతో నదీ జలాల వినియోగంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే గత ప్రభుత్వం హయాంలో నీటి పారుదల శాఖలో జరిగిన తప్పులు, ఎల్లుండి మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ ఉండడంతో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వ వైఫల్యాలు, తమ ప్రభుత్వ నిర్ణయాలను ప్రెజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరిస్తున్నారు ఉత్తమ్. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేయనుంది సర్కార్. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా భేటీ కావడం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇరిగేషన్పై చర్చలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అడిగే డీటెయిల్స్ ప్రజాభవన్ నుంచి రాజు అందిస్తారు. రాజు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ అలాగే ఉత్తమ్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. కొద్దిసేపటి క్రితమే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకున్నారు. అంతకంటే ముందే మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాభవన్కు చేరుకున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొదలైంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన పూర్తిగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక అవగాహన ఉండాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే వాళ్ళకు ఇవాళ ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ఎందుకంటే రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులలో అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వంకు చేరింది. ఆ ప్రభుత్వానికి సంబంధించి చేరిన విజిలెన్స్ రిపోర్టును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తుంది. దాన్ని చర్చకు తీసుకురావాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో కొన్ని ప్రాజెక్ట్స్ చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కావచ్చు, దానికి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఒక పెద్ద ఎత్తున ఆరోపణ వచ్చింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటికే మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు 2 డ్యామేజ్ అయ్యాయి. మేడిగడ్డ పూర్తిగా మేడిగడ్డ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అన్నారానికి బ్యారేజీ బుంగపడింది. దానిపైన 13వ తారీఖు నాడు విజిట్ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది. దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పెద్ద ఎత్తున మేడిగడ్డకు తీసుకుపోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలికి సంబంధించిన సభ్యులతో పాటు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా విజిట్కి రావాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో పూర్తి అవగాహన ఉండాలి. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవకలు ఏ విధంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఎవరెవరికి కాంట్రాక్టులు ఇచ్చారా, కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళు ఎవరికి సబ్ కాంట్రాక్టులు ఇచ్చి నిర్మాణాలు చేపట్టారు, దానివల్ల ఆయకట్టు ఎంత మేరకు విస్తీర్ణంలోకి వచ్చింది, వాస్తవమేనా కాదా అనే అంశాలు పూర్తిగా అవగాహన ఉండడానికి ఇవాళ ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిసింది. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి ప్రాజెక్టుల పైన ఒక అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతోపాటు సంబంధించిన కృష్ణా రివర్పై జరిగిన ప్రాజెక్టుల నిర్వహణ అంతా కేఆర్ఎంబీకి అప్పగించడంలో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా నష్టపోతుంది. ఎందుకంటే తెలంగాణ రాకముందుకు ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు పంపకాలు సాగునీరు ఏ విధంగా 2 ప్రాంతాలు వాడుకునేవి. తెలంగాణ వచ్చిన తర్వాత విభజన చట్టంలోని అంశాలు కావచ్చు, అదేవిధంగా కేటాయింపులు కావచ్చు. అంటే అటు జగన్, అక్కడ ఏపీ సీఎం జగన్ కావచ్చు, ఇక్కడ సీఎం కేసీఆర్ సమయంలో రహస్య ఒప్పందాల మూలంగా జరిగిన
అవకతవకలు కావచ్చు, తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం కావచ్చు, ఇవన్నీ ఇవాళ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా అసెంబ్లీలో ఏమైనా చర్చకు ఇరిగేషన్ సంబంధించిన చర్చ వచ్చినప్పుడు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దాన్ని ఏ విధంగా సమర్థవంతంగా మాట్లాడాలి, బీఆర్ఎస్ సంబంధించిన నేతలపైన ఏ విధంగా అటాక్ చేయాలి అనే దానిపైన ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ శాసనసభలో శాసన మండలిలో కాకుండా ప్రజాక్షేత్రంలోకి పోయినప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి నియోజకవర్గాలలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఏ విధంగా వివరించాలనే దానిపైన కూడా ఒక అవేర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అయితే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఏ విధంగా అవగాహన కల్పించుకోవాలి, ఏ విధంగా మీరు ఒక్కొక్క ప్రాజెక్టు విషయంలో పాయింట్అవుట్ చేసి ఏ విధంగా మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు ఎట్లా దీన్ని బీఆర్ఎస్ సంబంధించిన హయాంలో ఏ విధంగా తప్పిదాలు జరిగినాయని మాట్లాడడానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సన్నద్ధం కావాలి. ఇది హోంవర్క్ లాగా మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా ఇక్కడ వినడమే కాదు, ఇంటికి పోయిన తర్వాత కూడా ఇరిగేషన్ సంబంధించిన అంశాలపైన కూడా తరువుగా నేర్చుకోవాలని కూడా సూచించినట్లు తెలుస్తుంది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఒక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కేఆర్ఎంబీకి సంబంధించిన నీటి కేటాయింపులో కాంగ్రెస్ తప్పిదం అంటూ బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల కాలంలో 60 రోజుల కాలంలో గ్యారంటీల అమలు పైననే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. నీటి కేటాయింపులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన అంశాలపైన ఎక్కడ తప్పిదాలు జరగదు, దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. కానీ వాళ్ళు కావాలనే ఒక కుట్ర పూరితమైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు దీన్ని గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల్లో కావచ్చు, జిల్లా స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, గతంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అగ్రిమెంట్స్ కావచ్చు, అదేవిధంగా అప్పుడు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పత్రాలను కావచ్చు, పేపర్లను కావచ్చు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే పోయిన వారం దానికి సంబంధించిన ఆధారాలతోని సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ అటాక్ చేశారు. సో అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో కూడా కౌంటర్ అటాక్ పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు వివరించాలని కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇవాళ ఒక అవేర్నెస్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఇవాళ ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఈ కార్యక్రమం పెట్టినట్లు తెలుస్తుంది. సూర్య, థ్యాంక్ యూ రాజు.